లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని ప్రధాన డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని ఎంపీడీఓ గ్రౌండ్లో కాసేపట్లో సభ జరగనుంది. గత అనుభవాల దృష్ట్యా ఆదివాసీ సభకు పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉట్నూరులో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ ధర్మ విధానం పేరిట ఉట్నూరు పట్టణంలో భారీ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 9 ఆదివాసీ తెగలకు సంబంధించిన వివిధ జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు, అదేవిధంగా ఆదివాసీ తెగలకు సంబంధించిన వారంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆదివాసీ సంఘానికి సంబంధించిన తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ గణేష్ గారు, చెప్పండి, అసలు గతంలో జరిగిన పోరాటానికి ఇప్పుడు జరుగుతుంది ఏం ప్రాబ్లం, అసలు ఏం జరుగుతుంది? ఇవాళ 50 సంవత్సరాలుగా ఇవాళ మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ మా యొక్క రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా అటెండర్ నుండి అయితే ఐఏఎస్ వరకు, వార్డు మెంబర్ నుండి మినిస్టర్ వరకు, అవే కాకుండా వల్ల మా యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మా సంస్కృతి మీద దాడి జరుగుతున్నది. మా భూములు లాక్కుంటున్నారు, మా మహిళలను బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మార్లు మనము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా సమస్యను పరిష్కరించడం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈరోజు ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదివాసీల ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు వెంటనే నివేదిక సమర్పించి ఇవాళ ఆదివాసులను ఇక్కడ కాపాడాలని చెప్పేసి మేము ఈ సంఘాల ఆధ్వర్యంలో ధర్మయుద్ధ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క సభకు తరలి రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే వారిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి మేము ఇవాళ ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. దశాబ్దాలుగా ఆందోళన సాగిస్తున్నారు, ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం లేదంటున్నారు. అంటే ప్రస్తుతం అయితే 2017లో జరిగిన సంఘటన నేపథ్యంలో చాలా వరకు కూడా ఫోర్స్ పెరిగింది. అంటే పోలీస్ ఫోర్స్ చాలా పటిష్టంగా చేశారు, చాలా మందిని రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ మేము ఇక్కడ ధర్మయుద్ధ సభను పెట్టడం జరిగింది. మేము లంబాడా సోదరుల మీద ఏదో వ్యతిరేకంతో కాదు, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వీళ్ళు చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా 50 సంవత్సరాలు మా రిజర్వేషన్ ఫలాలు దోచుకుంటున్నారు, మా అభివృద్ధి సంక్షేమ పథకాలు దోచుకుంటున్నారు, మా భూములను లాక్కుంటున్నారు, మా సంస్కృతి సాంప్రదాయం మీద దాడి జరుగుతున్నది, మా మహిళలను బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప ఎవరి మీద మేము దాడి చేయడమో లేకపోతే వాళ్ళని కించపరచడమో మా ఉద్దేశం కాదు. ఎందుకంటే వాళ్ళు చట్టవిరుద్ధంగా ఉన్నారని చెప్పేసి దేశమే కాదు యావత్ ప్రపంచానికి తెలియ వాళ్ళ దేశంలో అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో వల్ల ఎస్సీలుగా, బీసీలుగా, ఓసీలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ మా తెలంగాణలో వల్ల ఎస్టీలు ఉన్నారు, మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీలు, ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో, గుజరాత్లో ఓసీలుగా ఉన్నారు. ఇట్లా వీళ్ళు చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళని తొలగించాలని చెప్పేసి మా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తున్నది. కాబట్టి ఆ కేసు ఇవల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు, నోటీసులు ఇచ్చినాయి, కేంద్ర ప్రభుత్వానికి పంపి వెంటనే వాళ్ళకి నోటీసులు సమాధానం చెప్పి వాళ్ళని ఎస్టీ జాబితా నుండి తొలగించాలనేదే ఏకైక డిమాండ్. మొత్తంగా చాలా మంది ఆదివాసులు పల్లె ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు, గిరిజన ప్రాంతాల నుంచి చాలా మంది కూడా తరలి వస్తున్నారు, చాలా మంది పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒకవైపు మాకు అనుమతి ఇస్తున్నామని చెప్పుకుంటూనే ఇంకొక వైపు నుండి వాళ్ళు తాళ్లతో కట్టేసి మా వాళ్ళని ఎవరిని కూడా రాణిస్తలేరని చెప్పేసి మాకు ఫోన్లు వస్తున్నాయి. దయచేసి మేము ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను వాళ్ళకు విన్నపిస్తున్నాం. ఆదివాసులను ఒకవేళ మీరు వాళ్ళకు మర్యాద ఇస్తే వాళ్ళు మర్యాదగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఒకసారి తిరగబడ్డారంటే మాకు వినరు, మీకు వినరు. కాబట్టి ఆదివాసులకు చెప్పే విధానంతోనే వాళ్ళు చెప్పాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే మా లంబాడీ సోదరులు ఈరోజు 50 సంవత్సరాల నుండి మేము చట్టబద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ చట్టబద్ధంగా ఎవరు ఏ విధంగా చట్టబద్ధంగా వచ్చిందనేది వాళ్ళు క్లారిటీగా చెప్పడం లేదు. ఇది మన ప్రభుత్వాలకు కూడా తెలుసు, మన రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. కానీ రాజకీయ పార్టీలు ఈరోజు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే తీసుకొని వాళ్ళని ఎస్టీలుగా చలామణిగా చేస్తూ మా యొక్క సంక్షేమ ఫలాలను, మా యొక్క ఉద్యోగాలన్నింటినీ కూడా తీసుకుంటుంది. అంతేందుకు ఒక 5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సత్యవతి రాథోడ్ గారు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఒక 5
500 మంది వాళ్ళ సర్టిఫికెట్లను రద్దు చేస్తే వాటిని తిరిగి మళ్ళీ వాళ్ళని అపాయింట్మెంట్ చేయడం అనేది ఇది తప్పు కాదా అని చెప్పేసి ఇది నిజంగా కూడా యావత్ ఆదివాసీ సమాజానికి ఎంత నష్టం అనేది కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈరోజు శాంతియుతంగా మేము మా ధర్మ యుద్ధాన్ని మేము ప్రారంభించాము. ఇది చివరి యుద్ధం అని మేము చెప్పదలుచుకున్నాం యావత్ సమాజం మొత్తానికి కూడా. ఉమ్మడి వరంగల్ నుండి, ఉమ్మడి ఖమ్మం నుండి, ఉమ్మడి ఆదిలాబాద్ నుండి జనాలు ఇంకా వస్తున్నారు. చాలామంది జనాలు బయట వాళ్ళను రానియకుండా పోలీసు వాళ్ళు ఆపుతున్నారని చెప్పేసి మాకు ఫోన్లు వస్తున్నాయి. దయచేసి పోలీసు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలి. ఈరోజు మేము శాంతియుతంగా చేసేటటువంటి ఈ ధర్మయుద్ధ సభలో మా యొక్క ప్రసంగాలన్నీ విని కూడా వాళ్ళని చైతన్యపరిచి రాబోయే రోజుల్లో మేము మా ఉద్యమాన్ని ఏ విధంగా చేయాలనేది ఈరోజు మేము తీర్మానం చేయగలుగుతున్నాం. చూడొచ్చు, చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. సుమారుగా 5 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు ఇంకా తరలి వస్తున్న పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ చేసేందుకోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా నిర్వహించేందుకోసం పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 2017లో జరిగిన ఘటనల నేపథ్యంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి. డీజీ మహేశం భగవత్తో పాటు మూడు ప్రాంతాలకు సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కరీంనగర్, రామగుండం, అదేవిధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్, అదేవిధంగా దాదాపు 10 మంది ఐపీఎస్ అధికారులతో పాటు దాదాపు 1000 నుంచి 1500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. మంచిర్యాల ప్రాంతం, ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ప్రాంతానికి వెళ్లే వాహనాలను ఉదయం 6 గంటల నుంచి దారి మళ్లించిన పరిస్థితి. నిర్మల్ ప్రాంతానికి కూడా వెళ్లాలని చెప్తున్నారు. ఆసిఫాబాద్ వెళ్లే వాళ్ళంతా కూడా ఉట్నూరు ఎక్స్ రోడ్ నుంచి డైవర్షన్ చేసిన పరిస్థితి. మొత్తంగా ఆదివాసులు తమ హక్కుల సాధన కోసం కథం తొక్కారు. ఎస్టీ జాబితా నుంచి లంబడలను తొలగించాలి. అప్పటి వరకు ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఇది ధర్మయుద్ధం, శాంతియుత పోరాటం అని చెప్తున్న పరిస్థితి. కంప్రసర్ శ్రీనివాస్ HNTV ఉట్నూరు నుండి. లంబడలను